impossible is possible with the Holy Spirit. నీకు సామర్థ్యం లేనప్పుడు, అవకాశాలే లేనప్పుడు, ఏ మనిషి పోని పరిస్థితి గుండా నువ్వు ఉన్నప్పుడు కూడా ఒక అద్భుతము కృప ద్వారా, దయ ద్వారా నువ్వు పొందుకోగలుగుతావు. ఎంతమంది వాక్యం కొరకు సిద్ధంగా ఉన్నారు? లెట్స్ గో. కృపా కనికరములు పార్ట్ 2 ఆలకించండి. ఎక్సోడస్ చాప్టర్ 34:6. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళిపోవచ్చు. యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఈ దేవుడు ఎవడంటే చెప్తున్నాడు, కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గలవాడంట. హల్లెలూయా. హి ఈస్ రిచ్ ఇన్ మెర్సీ. ఆయన కనికర సంపన్నుడు అని రాయబడి ఉంది. ఈ దేవుడు ఎవరంటే కనికర సంపన్నుడు. ఆయన కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గలవాడంట. నీ మీద ఎప్పుడు కనికరించడానికి, నీ మీద ఎప్పుడు దయ చూపడానికి ఆయన వెనుకాడడు. నువ్వు కనికరమును వేడుకుంటే ఆయన పేరే కనికరము. కీర్తనలు 86:5. ఊరికే రాసుకోండి, ఇవన్నీ రాసుకొని మీకు ఒక చిన్న బైబిల్ స్టడీలా, తర్ఫీద్ లాగా అనిపించుద్ది. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధ మనసు గలవాడవు, నీకు మొరపెట్టు వారి యందల కృపాతిశయం గలవాడు. ఈ దేవుడు ఎలాంటి వాడంట? దయాళుడు, క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు, మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయం గలవాడంట. హల్లెలూయా. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. నువ్వు ఆరాధించే దేవుడు, నువ్వు ప్రార్థించే దేవుడు, నువ్వు పూజించే దేవుడు దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతవంతుడు, కృపా సమృద్ధి గలవాడు. చూడండి, ఈ మాటలు ఎవడికి బాగా ప్రీతిగా, ఇంకొంచెం చెప్పు సార్, ఇంకా చెప్పు సార్, ఈ దేవుడు ఎవరో అని ఎవరికి అనిపించుద్దంటే, శ్రమలలో, బాధలలో అదిరిపోయేవాడికి. చూద్దాం, లామెంటేషన్స్ 3:22 and 23. లామెంటేషన్స్, విలాపవాక్యాలు 3:22-23. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, ఆయన కృపగలవాడనండి. ఈ సంవత్సరం ఏమిటి? కృపా కనికరముల సంవత్సరము. మనం ఎవరిని ఆరాధిస్తున్నాము? కృపా సత్య సంపూర్ణుడైన యేసయ్యను ఆరాధిస్తున్నాము. ఈజ్ ఫుల్ ఆఫ్ మెర్సీ, ఈజ్ ఫుల్ ఆఫ్ గ్రేస్. ఆయన కృపగలవాడు, ఆయన కనికరము గలవాడు. చూద్దాం, మైకా చాప్టర్ 7:18. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి, వారి చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముచ్చాడు. అందరు చెప్పండి, ఆయన ఎలాంటి వాడంటే కనికరము చూపడము యందు సంతోషించేవాడు అనండి. హలో, ఆయన రెడీగా ఉన్నాడు నీ మీద కనికరం చూపడానికి. ఈ సంవత్సరం అంతా ఆయన ఎలాంటి వాడంటే కనికరము చూపడం ఎందు సంతోషిస్తాడంటే, దిస్ గాడ్ విల్ రిజాయిస్ బై షోయింగ్ హిస్ మెర్సీస్ ఆన్ యూ. జస్ట్ ఊరికే స్టడీ చేస్తున్నాం, ఆయన హృదయం ఎలాంటిది, ఆయన కనికరం ఇస్తాడా ఇవ్వడా, ఇచ్చేవాడా ఇవ్వనోడా, ఆయన క్యారెక్టర్ చదువుతున్నాం. ఈ దేవుడు కనికరం గలవాడేనా, ఇస్తాడా ఇవ్వడా ఈ కనికరము? ఊరికే ఆయన కనికరం ఇస్తాడని అనుకుంటున్నావా? కాదు కాదు, ఆయన క్యారెక్టరే కనికరం అన్నమాట. ఆయనే కనికరం అన్నమాట.
అందుకే చెప్తున్నాడు, ఆయన కనికరము చూపుట యందు సంతోషించేవాడండి. హీ రిజాయిస్ బై షోయింగ్ హిస్ మెర్సీస్ ఆన్ యూ. చూద్దాం లూక్ 1:50. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. హల్లెలూయా. అందరు చెప్పండి, ఆయన కనికరాన్ని తరతరములకు చూపించేవాడనండి. His mercies will transfer to generation to generation. నీకు చూపించి వదిలేడంట, నీకు, నీ పిల్లలకు, పిల్లల పిల్లలకు ఆయన కనికరం చూపిస్తాడంట. హల్లెలూయా. అండర్స్టాండ్ దిస్ గాడ్. Matthew 5:7. ఏంటి ఇన్ని వాక్యాలు చూపుతున్నాడు అనుకుంటున్నారా? కాన్ఫిడెన్స్ వస్తుంది ఇన్ని వాక్యాలు చూసే కొలది. కనికరము గల వారు ధన్యులు, వారు కనికరమును పొందుదురు. హల్లెలూయా, హల్లెలూయా. మనము కనికరముగా ఉంటే చాలు, మనం కూడా కనికరం పొందుకుంటామంట. కండిషన్స్ చెప్తా, అసలు ఈ కృపా కనికరములు పొందుకోవడానికి ఏం చేయాలా? వాట్ ఆర్ ద క్వాలిటీస్ టు రిసీవ్ దిస్ గ్రేస్ అండ్ మెర్సీస్? వీ విల్ సీ లేటర్. టైటస్ పెట్టినామా? 3:5. టైటస్ 3:5. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయటం ద్వారాను మనల్ని రక్షించాను. అందరు చెప్పండి, మనము రక్షించబడినదే ఆయన కనికరము చొప్పుననే. చెప్పండి, ఆయన కనికరం వచ్చినందుననే మేము పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి తప్పించబడితిమి. నీకు నువ్వు సహాయం చేసుకోలేని చోట ఆయనే సామర్థ్యమై నీ యొద్దకు వస్తాడు. అది ఆయన ఖాతాలో వేసుకుండా నీ ఖాతాలో వేస్తాడు. దాన్నే కనికరం అంటారు. నిన్ను నువ్వు పైకెత్తుకోలేవు, నీకు బలం ఇచ్చి అయ్యో బలలేసావే అంటాడు ఆయన. అర్థమైందా మీకు? నాకు లేచే సామర్థ్యం లేదు, ఏంటి లేలేపోతున్నాడే అని బలం ఇచ్చి లేచి భలే లేచావురా అంటాడు. అది కనికరం అంటే. హల్లెలూయా. దట్స్ ద మెర్సీ. ఇప్పుడు చూడు, క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే. అంటే నువ్వు ఏదో మంచి బతికినందుకు, బాగా బతికినందుకు కాదంటారు నిన్ను రక్షించింది ఆయన. తన కనికరమును బట్టి నువ్వు ఆయన్ని దేవుడని ఒప్పుకున్నందు చేత తన కనికరం చూపి నిన్ను రక్షించుకున్నాడంట. హల్లెలూయా. వాట్ ఏ మైటీ గాడ్. Hebrews 4:16. Hebrews 4:16. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో ఉపాసనము యొద్దకు చేరుదామా. అందరు చెప్పండి గట్టిగా, కనికరింపబడి కృప పొందినట్లు. అందరు ఈ సంవత్సరం ఏమనుకున్నాం? కృప, కనికరము. అందరు చెప్పండి, కనికరింపబడి కృప పొందినట్లు. అంటే ఏమిస్తాడంటే ఆయన? కనికరము, కృప. కనికరము, కృప. అందరు చెప్పండి గట్టిగా, కనికరము, కృప. నా దేవుడు నాకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనే కృప గలవాడు, ఆయనే కనికరము గలవాడు. ఆయన పేరే కనికరము, ఆయన పేరే కృప. ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది? ఇస్తాడా కూడా? ఇన్ని వచనాలు ఎందుకు చదివించానని చెప్పండి. ఇప్పుడు ఆయన ఎవరో తెలుసుకుందామని, ఆయన లక్షణాలు ఏమిటో తెలుసుకుందామని. ఆయన ఎవరంటే ఆయనే కృప, ఆయనే కనికరం. ఆయన దగ్గర ఉన్నవే ఇవి. కృపా కనికరములే నీ వెంట వస్తాయి. కృపా కనికరములు ఈ సంవత్సరం అంతా మన వెంట వస్తాయి. జస్ట్ మెడిటేట్ ఆన్ ఇట్ డే అండ్ నైట్. ఈ సంవత్సరం నేను చెప్తున్నాను కదా, దేవుడు నాతో చెప్పింది, నువ్వు ఎప్పుడో విత్తిన పంట, యేసయ్య విత్తిన ఆ సిలువలో ఆ పంటంతా ఈ సంవత్సరం కోసుకుంటా. ఆల్రెడీ పంట విత్తబడి ఉంది. మీరేమో 4 నెలల తర్వాత పంట వస్తుంది అంటున్నారు.
కాదు, పంట విస్తారముగా ఉంది, తెల్లబారిపోయింది, మీరు వెళ్ళి కోయండి అంటాడు. ఎందుకంటే ఆల్రెడీ సౌండ్ ఇనఫ్. నువ్వేదో విత్తాలా, నువ్వేదో చేయాలా, ఇంకేదో చేయాలా, రేపేదో జరుగుద్ది, ఎల్లుండేదో జరుగుద్ది, ఇంకెప్పుడో దేవుడు కాపాడతాడు, ఇంకెప్పుడో నాకు ఈ అద్భుతం చేస్తాడు. కాదు కాదు కాదు. బిలీవ్ బిగ్, ఆస్క్ అన్కామన్ అని చెప్తూ వచ్చాం. అవునా? గొప్ప వాటిని అడగండి, అసాధారణమైన వాటిని అడగండి, గొప్ప వాటికై నమ్మండి అని చెప్తూ వచ్చాం. ఎందుకంటే దేవుడు నాతో చెప్పింది ఒక్కటే మాట, ఈ సంవత్సరం నేనేం చేయబోతున్నానంటే మీ జీవితంలో మీరు కోయని పంట, మీరు విత్తని పంట, మీరు నాటని పురాలు, మీరు చూడనివి, మీ వల్ల కానివి, మీ శక్తిలో లేని వాటిని నా కృపా కనికరములు వచ్చి మీతో చేయిస్తుంది. హల్లెలూయా. This year His grace and mercy will give you the ability to do what you are unable to do from till now. ఇప్పటిదాకా నువ్వు ఏవైతే చేయలేకపోతేవో, ఏదైతే నీకు అసాధ్యమయ్యనో, ఏదైతే నీకు భారమయ్యనో అది ఇక సులువుగా మారుతుంది. హల్లెలూయా. అసాధారణమైన వాటిని అడగండి, నమ్మండి. అంతో దేవుడు ఏం చెప్తూ వచ్చాడంటే, ఐ వాజ్ మెడిటేటింగ్ ద వర్డ్. లాజరస్ అన్నాడు, అంటాడు మార్తతో, ఏమ్మా ఇట్లా చనిపోయాడు, మరి ఇట్లా అందరి నువ్వు ఉంటే ఇక్కడ చనిపోకుండేది అయ్యా, నువ్వు లేవు, ఇది ఇంత జరిగిపోయింది అంటాడు. ఇక్కడ మీకు కొంచెం చెప్పాల్సింది ఉంది. ఈ లాజరస్ ఎవరంట? మార్తా మరియలకి ఏమవుతాడు? తమ్ముడా? లాజరస్ మార్తా మరియ తమ్ముడు అవుతాడు. జీసస్ వాళ్ళకి ఏమవుతాడు అంట? యేసయ్య వాళ్ళకి ఏమవుతాడు? మంచి స్నేహితుడు అంట. అందుకంటాడు, నీ స్నేహితుడు లాజరు చనిపోయాడు అంటాడు, కబురు పంపిస్తాడు. ఇంకొకటి చెప్పాలంటే, లాజరస్ అనేవాడు యేసయ్యకు మంచి స్నేహితుడు అంట. అంటే దాని అర్థం మేబీ ఆ ఊరికి వచ్చినప్పుడల్లా లాజర్ ఇంట్లోనే స్టే చేసేవాడేమో. మధ్యాహ్నం చికెన్, మటన్, కాస్త కర్రీలన్నీ ఈయనే వండి పెట్టేవాడేమో. అప్పుడప్పుడు బిర్యానీ చేసి పెట్టేవాడేమో. ఉన్నోస్దా శిష్యులందరూ వస్తే సనుకోకుండా అందరికీ పంక్తిలో కూర్చోబెట్టి భోజన ఏర్పాట్లు చేసేవాడేమో లాజర్ అనేవాడు. ఆయన చెప్తుంటే శ్రద్ధగా కూర్చొని వినేవాడేమో. ఫ్రెండ్ కదా, అసలు చాలా క్లోజ్గా మెదిలేవాడేమో. యేసయ్యకి ఏమైనా వస్తాడంటే అన్ని ఏర్పాట్లు చేసేవాడేమో, స్నేహితుడు కదా. సడన్గా చనిపోయేసరికి వారిద్దరి మధ్య ఉన్న స్నేహం ఉపయోగపడిందంటారా, ఉపయోగపడలేదంటారా? క్లోజ్ రిలేషన్షిప్ విల్ గివ్ యూ ద గ్రేట్ బెనిఫిట్. గుర్తుపెట్టుకోండి నేను చెప్పిన మాట, నాతో దేవుడు చెప్పిందే చెప్తున్నా. మేము క్లోజ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ జీసస్ always gives you a great benefit. 3 రోజులు కావాలని ఆలస్యం చేసి వస్తాడు. ఫ్రెండ్ చనిపోయాడనే దిగులేం లేదు ఆయనకి. వస్తాడు, అంటది ఈమె, నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడు ఇలా చనిపోకుండా ఉండేవాళ్ళు అని వాళ్ళ అక్క అంటది. అప్పుడు అంటాడు యేసయ్య, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అంటాడు. ఏం నమ్మాలి? చచ్చిపోయి 4 రోజులు అయింది, వాసన వస్తుంటే నమ్మితే దేవుని మహిమను చూస్తానంటావేంటి అన్నట్టుగా ఆమె మాట్లాడతాడు. అప్పుడు అంటాడు, లేదు, నేనే పునరుద్ధానము, నేనే జీవము. ఒకవేళ చచ్చిపోతే కూడా బతుకుతాడు, ఒకవేళ బతుకుంటే వాడు సావనే సావడు పో అంటాడు. అని చెప్పి లాజరు బయటికి రా అని పిలుచుకొని వస్తాడు. మామూలుగా బైబిల్లో ఎవరి వ్యక్తి కోసము యేసయ్యనే వచ్చినట్లుగా బైబిల్లో ఎక్కడా కనపడదు. ఒక్క లాజరు మీద మాత్రమే ఇంత కృప, ఇంత కనికరాన్ని చూపించినట్లు కనబడుతుంది. ఎంతమందికి నా మాట్లాడుతుంది? యేసయ్యనే 3 రోజులు ఆలస్యమైన, కబురు వచ్చిన తర్వాత కావాలని ఆలస్యం చేశాడు. అది మనకు ఎంతమందికి తెలుసది? కావాలని ఆలస్యం చేసినా తప్పక చూడటానికని వస్తాడు. నీకు దేవునితో ఎక్కువ సంబంధం ఉందనుకో, ఆలస్యమైన నీ మీద ఆయన కనికరము, కృప రాక మానదు. దిస్ ఇస్ సో డీప్. ఆలస్యమైన, జరగదని అనిపించిన, మృతమైన, కంపు కొడుతున్న
అంతమైపోయి ఉన్నా, నిరాశ ఆవరించి ఉన్నా, అందరూ చనిపోయిందని చెప్పినా, అవకాశమే లేకున్నా ఆయన కృపా కనికరములు వస్తాయి నువ్వు ఆయనతో క్లోజ్గా ఉన్నప్పుడు. అందుకే ఇక్కడ మెయిన్ కీ టు రిసీవ్ దిస్ గ్రేస్ అండ్ మెర్సీ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ హిమ్. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు? దేవునితో ఉండే సాన్నిహిత్య సంబంధమే నీవు ఆయన కృపా కనికరములు పొందుకోవడానికి ప్రధాన పాత్ర పోషిస్తాయి. అందుకే నేను లాస్ట్ పాయింట్, 5వ పాయింట్గా చెప్పాను. ఏమని చెప్పాము? ప్రే, ఫాస్ట్, గివ్ టు ద పూర్ అండ్ ఈవెన్ గివ్ టు గాడ్. ఇవి విడిచిపెట్టద్దండి. ప్రార్థించాలా, ఉపవాసం ఉండాలి. ఈ సంవత్సరం ఏం సంవత్సరం? ఉపవాస ప్రార్థనా సంవత్సరం. ఈ సంవత్సరాన్ని ఎంతమంది ఉపవాసంతో స్టార్ట్ చేశారు? ఫాస్టింగ్తో స్టార్ట్ చేశారు ఈ సంవత్సరాన్ని. దట్స్ గ్రేట్, దట్స్ గ్రేట్. ఉపవాస సంవత్సరం ఇది. బిగిన్ విత్ ఫాస్టింగ్ అండ్ ప్రేయర్, కంటిన్యూ విత్ ఫాస్టింగ్ అండ్ ప్రేయర్. నువ్వు దేవునితో ఎక్కువ సంబంధంలో ఉంటే నీకు ఆయన కృపా కనికరము ఆలస్యమైన నిన్ను తప్పక చేరుతుంది. అది హల్లెలూయా. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? లెట్స్ గో. దావీదుకు గొప్ప శాశ్వత కృపలు చూపిస్తాడు. చూద్దాం. ఐజాయా చాప్టర్ 55 వర్స్ 3 చూడండి. ఎలాగా దావీదుకి ఇచ్చిన, ఆయన చేసిన ఆ నిబంధనను ఎలా తరతరాల్లో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చెవియొగ్గి నా యుద్ధకు రండి, మీరు వినని ఎడల బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేస్తాను, దావీదునకు చూపిన శాశ్వత కృప మీకు చూపుతానని మరొక తరానికి ఆయన దావీదును పోల్చి చెప్తా ఉన్నాడు. లేదు, మీకు చూపిస్తా దావీదుకు చూపించినట్లు. అందరు చెప్పండి పక్క వాళ్ళతో, దావీదుకే కాదండి కృపలు మీకు చూపిస్తాడనండి. ఇప్పుడు అది ఓన్లీ దావీదుకేనా, అందరికీ అన్నట్టుగా మాట్లాడుతున్నాడా? చూడేమంటున్నాడు? చెవియొగ్గి నా యుద్ధకు రండి, వినిన ఎడల మీరు బ్రతుకుదురు, మీతో నేను నిత్య నిబంధన చేస్తాను, దావీదుకు చూపించిన శాశ్వత కృప మీకు చూపిస్తాను. ఈ కృపలు, ఈ కనికరము దావీదుకు ఒక్కడికే కాదు, ఆయన మాట విన్నోడికి, ఆయన చెప్పింది చేసినోడికి, ఆయన వెంబడించేవానికి, దావీదుకి ఎలాంటి కృపలనైతే చూపాడో అట్టి కృపలు మీకు చూపిస్తాడంట. ఏం కృపలు చూపించాడు దావీదుకి? ఒరే, నేను నీతో చేసిన నిబంధన గన నేను వెనక్కి తీసుకోవాలంటే సూర్యచంద్రుళ్ళే లేకుండా పోవాలరా నాయన, ఎవడి వల్ల కాదు, నేనుగా నీకు కృప చూపే తిరుతానని ఇట్లా మాట్లాడడం ఏమిటి? ఇంకొక మాట నాకు ఆశ్చర్యం ఏమిటంటే, హౌ గాడ్ ఫుల్ ఆఫ్ గాడ్ ఆఫ్ రైచస్, నీతిమంతుడు ఒక వ్యభిచారిని, ఒక హంతకుడిని, ఒక రక్తములికిస్తూ నిరంతరం ఊచకోతలకు వస్తున్నాడు. ఈజ్ ఎ కింగ్, బట్ న్యాయమో అన్యాయమో, బట్ రక్తపాతము, నా మందిరాన్ని కట్టే యోగ్యుడు కాదంటాడు. రక్తపాతము చేతికొండి ఒకరిని హత్య చేయించి, ఒక ఆమెతో వ్యభిచరించి, అది కూడా కుట్రాహృదయంతో చేసిన వాడేమిటి? హృదయానుసారుడు అవడం ఏమిటి? అయితే అయ్యాడు హృదయానుసారుడు. నేను నీకు శాశ్వత కాలానికి కృప చూపిస్తానండం ఏమిటి? మరి నీలాగా దావీదులాగా మేము చేసినాం, మా మీద చూపించు శాశ్వత కృప అంటే, నరుకుతా నిన్ను, సంపుతా నిన్ను. నువ్వు పర్వాని భార్యను అలా చేశావు కాబట్టి నీ భార్య అలా పోవాల్సిందే, తరతరాల్లో ఒకడు లేచిపోవాల్సిందే, చచ్చిపోవాల్సిందే అని ధర్మశాస్త్రం రాసి లెక్కలు చక్కగా తూచాడు మొత్తం తరాలన్నీ. హలో, ఎక్కడైనా అడల్టరీ, వ్యభిచారం జరిగితే ఆ ఇంట్లో చావు లేయాల్సిందే. అది వాక్యం లెక్క, ధర్మశాస్త్రం అంతా చెప్పింది అదే. అది ఎవడు తప్పించుకుంటాడు? కృపా కనికరం వస్తేనే తప్పించుకుంటాడు. కృపా కనికరం అంటే ఏమిటి? యేసే నా దేవుడని నువ్వు ఎప్పుడైతే నమ్ముకున్నావో ఆ కృపా కనికరం వచ్చి నిజమైన పశ్చాత్తాపడిన క్షణాన ఇంకా వద్దుపో అంటాడంట. సేవకులని మీద తప్పు మాటలు మాట్లాడితే ఏం చేస్తాడంటే తెలుసా? జీవితాంతం గొడ్డుదానిలా చేస్తాడంట. మీకాలు చూశాం కదా నిన్న, జీవితకాలం కొట్టుదైపోవాల్సిందే నువ్వు తప్పుగా మాట్లాడితే సేవకుల్ని.
ఒకవేళ ఇప్పుడు పొరపాటున నీకు పిల్లలుంటే నీ పిల్లలు చూసుకో, ఒక్క కాయ కూడా కాయదు, పొరపాటున కూడా కాయదు. పెళ్ళి అవ్వమన్నా అవ్వదు సేవకులతో పెట్టుకుంటే. నువ్వు తలకాయ కింద పెట్టి కాలు పైకి పెట్టాలి సేవకులతో ఏమన్నా పెట్టుకుంటే. ఎందుకంటే మీకు ఒకటి చెప్పనా, భూమికి పరలోకానికి మధ్యలో ఎవరు? భూమికి పరలోకానికి మధ్యలో ఎవరు ఉంటారు? ఏం చెప్పరు, సేవకులు ఉంటారు. ఎందుకో చెప్పనా, లాజరు ధనవంతుడు చనిపోతాడు. ధనవంతుడు అంటాడు, అయ్యా మేము కిందికి పంపి మా అన్నదమ్ములు ఉన్నారు, నన్ను చెప్పి వస్తాను, ఇక్కడ నరకం ఉంది, ఇక్కడ చచ్చిపోతావరా అని చెప్తాను నేనంటే, నువ్వు పోలేవు, నీ వల్ల కాదు, కిందికి పోయేకి ఏం లేదు, ఆడ మా వాళ్ళు ఉండారు, ఇక్కడ విషయాలన్నీ అక్కడ చెప్తా ఉంటారు, నా దగ్గర నుంచి విని, ఇంకా తప్ప వేరే దారే లేదన్నారు. హలో, నువ్వన్నీ నీ కుట్రలు, నీ అతి పనులు, నీదంతా నీ తెలివితేటలు ఒక్కటి కూడా సాగదు. హలో, ఒంట్లో వణుకు పెట్టాలని పెడుతున్నది నిజమే కదా, వాస్తవమైన నిజమే, మంచి భయమే. కత్తి పట్టుకొద్దురా తెగుద్దని చెప్తున్నావు, పట్టుకుంటా అంటా అంటే కత్తి తెగుద్ది, రక్తం కారుద్ది. మరి డోంట్ టచ్ ఇస్ అనాయింటెడ్. ఎవరిని టచ్ చేయొద్దు పొరపాటున కూడా. చెప్పినా కదా, సేవకుల జోలికి వస్తే ఏమేం జరుగుతాయో. అయితే వివాహం వద్దు, గొడ్డితనంతో ఉంటావు, ఆస్తి నష్టం జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతాయి. తిట్టుకోవద్దండి, ఎవరిని తిట్టుకోవద్దండి. సిక్నెస్ విల్ అపియర్. నేను ఎవరినైనా తిట్టుకున్న ఆ అర్ధ గంటకో గంటకో అప్పుడే నా బాడీలో చేంజెస్ కనబడతాయి నాకు. నేను ఇప్పుడు ఈమె అసలు బుద్ధిలేంద్రనైనా తండ్రి అని ఏమన్నా అనుకున్నాను అనుకో, అరగంటకే నాకు అప్పుడే ఏదో తేడాగా తెలిసిపోద్ది నాకు. వా నాయన ప్రభా ఏమిటిది ఇది, మరి 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 నువ్వు అలా చేయరాదు కదా. అందరు చెప్పండి, చెడ్డది కొంచెం తిన్నా కడుపు నొప్పి వస్తుంది అనుకోండి, నీ శరీరం బాగా పనిచేస్తుందని. ఏం మాకేమనిపిదంటే నీది ఎత్తిపోయేదని గుర్తించాలా. కొంతమంది నాకు ఆడ ఈడ గడ్డి ఎంత తిని బాబు మాకు పని జరుగుతుంది సార్ అంటారు. నీది ఇప్పుడు అడుగుతుంది ఒకటేసారి ఆటలో బ్లాక్ వస్తుంది. మొదట్లోనే చిన్న సమస్యలోనే నీకు తెలుస్తుందంటే అర్థమేమి, నీ సిస్టమ్ పర్ఫెక్ట్గా పనిచేస్తుందని. పొరపాటున చిన్నగా తప్పు వేలు పెట్టాడ పడిపోతుంది ఎంసీబీ అంటే అర్థం ఏంటి, లైన్లన్నీ పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయని. ఏడ ఎంత లోడు పెట్టినా ఏనంటే లోపల కాలిపోతాయని, అన్నీ సుండ్రకపోతాయి వైర్లన్నీ. అది గుర్తించాల. పరలోకానికి భూమికి అనుసంధానం చేసేది ఒక్క సేవకుడు మాత్రం. అందుకే సేవకుడు జాబ్ మామూలుది కాదు. పరలోకానికి భూమికి మధ్య వారధి, మధ్యలో నిలబడుకొని అక్కడివి ఇక్కడివి అక్కడికి పంపించేది ఒక్క సేవకుడు ఒక్కడే. దిస్ ఎ గ్రేట్ జాబ్. అందుకే నాకు ఈ జాబ్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు తెల్లవార్లు ఇట్లా బోధిస్తూ ఉండాలా, తెల్లవార్లుగా సచ్చే వరకు నాకు అన్నం తెచ్చి పెడతానండి. మీకేళ కూర్చొని ఈ నుంచే చెప్తాను రంగా, నాకేం అవసరం లే. I just want to make this platform is my home. ఈ మందిరమే నా ఇల్లు అయిపోగాక, అంటే ఇంటికి పోయే టైం కూడా లేనంతగా ప్రార్థన వాక్యము నేను వినాలా, దేవుడి నుంచి వినాలా, నేను ప్రార్థించుకోవాలా, మీకు చెప్పాలా, ఇంతే పని నాకు ఉండుగా కానీ కోరుకుంటా ఉన్నాను నేను. నిజం, నాకు వేరేది ఏం లేదు. నాకు ఆశ, మేబీ యూ హ్యావ్ యువర్ ఓన్ సెల్ఫ్ డిజైర్స్, బట్ ఐ హ్యావ్ ఓన్లీ వన్ డిజైర్, టు సర్వ్ ద లార్డ్ ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్. నాకున్న ఒకే ఒక కోరిక, నా జీవిత కాలం అంతా నా దేవుణ్ణి వెంబడిద్దామని, ఆయనను పూజిద్దామని. కాబట్టి టచ్ నాట్ ద అనాయింటెడ్. చూడండి, దావీదు ఇంత తప్పు చేస్తే, వాళ్ళేమో వ్యభిచారం చేస్తేనేమో వాళ్ళ ఇల్లునంతా నాశనం చేస్తే ధర్మశాస్త్రం పెట్టి, దావీదేమో ధర్మశాస్త్రం ఉన్నా కూడా తప్పిస్తావేమయ్యా. అండర్స్టాండ్ ద మ్యాటర్. ఏమంటున్నాడో చూడండి, నా మాట వింటే నువ్వు బతుకుతావు, నేను నీతో కూడా నిత్య నిబంధన చేస్తాను, దావీదుకు చేసినట్లు శాశ్వత దావీదు కృపను నీకు కూడా చూపుతాను. నువ్వు నా మాటను, నా కృపా కనికరాలు రెడీగా ఉన్నాయి. నా పేరే కృప, నా పేరే కనికరము. నేను దావీదు ఒక్కడికే పక్షపాతిని కాదు. దావీదులోండి నేను వచ్చా కదా. అసలు కొన్ని మాటలుంటాయి. మా వైఫ్కి ఒక వాగ్దానం వచ్చింది, నీ సంతానం వలన భూలోకంను దీవిస్తానని.
అంటే మరి నా సంతానం వల్ల దీవిస్తాడంటే నాకేం వచ్చింది నాయన, నా సంతానానికి వచ్చింది మళ్ళా వాక్యము అనుకుందంట. వింటున్నారా మీకు? ఇప్పుడు వాక్యం తీసుకుంటే నీ సంతానం వలన భూలోకం ఆశీర్వదించబడును అంటే నా వల్ల ఏం లేదు కదా నాయన, నా సంతానం వల్లేనా? అయితే నాతో ఏం పని లేదా? నిన్ను పిలిచి నీ కొడుకు గొప్పోడవుతాడన్నా అంటే నేనేమైతా అన్నా? ఉండదు. నీ కొడుకు మందిరాన్ని కట్టిస్తాడు అన్నాడు, మరి దావీదు నేనేం కట్టలేనంటే నువ్వు అంతా సమకూరుస్తావు అన్నాడు. అట్లా నాదేంటో తీసుకుంటే నా పిల్లలకు వచ్చింది ఏంది అని చెప్పిన మాట ఎవరికి? అబ్రహాముతో చెప్తాడు. అబ్రహాము పిల్లలు ఎవరు? మనమే. ఎవరికైనా అర్థమైందా? అంటే ఆ మాట ఎవరితో చెప్పాడు? అబ్రహాము సంతానమైన నీకే, నీ వలన నేను భూలోకమును ఆశీర్వదిస్తానని. హల్లెలూయా. దేవుడి మాట వినలేదనుకో నీకు వాక్యం అర్థమైపోతుంది. కూర్చొని ఉందంట, వెంటనే దేవుడు మాట్లాడుతా ఉన్నాడు అంట. కాదు, నీ సంతానము వలన నేను ఎవరికి ఇచ్చాను? అబ్రహాముకి ఇచ్చాను ఆ మాట. ఆ సంతానం ఎవరంటే నువ్వే అని వినపడిందంట. హల్లెలూయా. వాట్ ఏ మైటీ గాడ్. అందుకే గుర్తించాలి. చెప్తున్నాడు ఇక్కడ, దావీదుకు చూపిన శాశ్వత కృపలు మీకు చూపుతానంటే నువ్వు విన్నా దావీదుకు చూపించినట్లు. దావీదు నుండి నేను వచ్చా కదా, ఇప్పుడు నువ్వు నా మాట విన్నావు అనుకో, నీలో నుండి నా పూర్ణ మహిమనంతా కనబరిచి నాకంటే గొప్ప కార్యాలు చేసేలా నిన్ను చేస్తానేమో. హల్లెలూయా. ఇంకా ఎలా చెప్పాలి దీన్ని? కీర్తనలు 89:33. కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడమ చేయను, అబద్ధికుడనైన విశ్వాస్యతను విడవను, నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవులు గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను, అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు, అతని సింహాసనము సూర్యుడు ఉన్నంతకాలము నా సన్నిధి ఉండుననియు. దావీదుకి చెప్పిన మాట చూడండి. వాట్ అన్ అమేజింగ్ వర్డ్. వెనక్కి పెట్టాను మళ్ళీ ఒకసారి. 33. నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను. అందరు చెప్పండి, వింటావా? దేవుని మాటలు వింటే ఈ సంవత్సరం ఆయన కృప నీ నుంచి తీడంట. హల్లెలూయా. చూడు 34. నా నిబంధన నేను రద్దుపరచను, నా పెదవులు ఉండి బయలు వెళ్ళిన మాట మార్చను. బాబా ఈ సంవత్సరం మనకు చెప్పిన ఈ కృపా కనికరములనే మాట ఆయన మార్చడు, వాటిని రద్దు చేయడు. ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం దాన్ని మనలో నెరవేర్చి తీరతాడు. ఇట్స్ ఎ కన్ఫర్మేషన్ వర్డ్. 35. అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు, అతని సింహాసనము సూర్యుడు ఉన్నంత కాలము నా సన్నిధిన ఉండుననియు, చంద్రుడు ఉన్నంత కాలం అది నిలుచుననియు, మింట నుండి సాక్షి నమ్మకముగా ఉండినట్లు అది స్థిరపరచబడుననియు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దట్ వాస్ ద ప్రామిస్ టు ద డేవిడ్. చూద్దాం యాక్ట్స్ చాప్టర్ 13:34. ఎంతమందికి వాక్యం అర్థమవుతున్నది? థ్యాంక్ యూ జీసస్. చూడయ్యా, అసలు దావీదును బైబిల్ మొత్తం ఒకే ఒక భక్తుడిని ఏడ చూసినా కలుపుకుంటాడు ఆయన. అబ్రహామును, దావీదును. ఎవరు లేరు, ఇంకా భక్తులే లేరు అన్నట్టు కలుపుకుంటాడు. నూతన నిబంధన అంతా అబ్రహాము, దావీదు, అక్కడక్కడ మోషే వస్తాడు. చూడండి ఏమంటాడు, మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతులలో నుండి లేపుటకును, ఎవరిని? యేసయ్యను లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును, అవి నమ్మకములైనవని చెప్పాను. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, దావీదుకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును. శ్రద్ధ గల వారికి ఈ సంవత్సరము కృపా కనికరములు గొప్పగా కలుగునుగాక. వాడే మైతిగా. చూడు పౌలు రాస్తూ చెప్తున్నాడు. థ్యాంక్ యూ జీసస్. లూక్ చాప్టర్ 1:32. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడగు అనబడును,
ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. హల్లెలూయా. యేసయ్యకి ఏ సింహాసనం ఇచ్చారంట? దావీదు సింహాసనం. నువ్వు యేసయ్య తర్వాతే ఉండవు లైన్లో. నిన్ను దావీదు ఆశీర్వాదాలతో, దావీదు కృపలతో, దావీదు మీద ఉన్న కనికరంతో నిన్ను ఈ సంవత్సరం అలంకరించి హెచ్చిస్తాడు. ఎంతమందికి ఎక్కుతోంది వాక్యం? నమ్మారా? చెక్ చేసే నంబర్స్ చాప్టర్ 23 వర్స్ 19. సంఖ్యాకాండం 23:19. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు గాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండునా. హల్లెలూయా. ఈ మాటలు చెప్పినోడు చేసి తీరతాడు. ఈ మాటలు చెప్పినోడు మనిషి కాదు అబద్ధాలు ఆడడానికి. ఈ సంవత్సరము దావీదుకు చూపిన శాశ్వత కృపలు, ఆయన కృపా కనికరములను మీకు చూపిస్తానన్నాడు. ఈ సంఘం మీద కనబరుస్తానన్నాడు. నిశ్చయముగా అవి జరిగి తీరతాయని విశ్వసించి ఈ 2 వర్తమానాలే సాక్ష్యంగా మీ దగ్గర పెట్టుకోమని కోరుతున్నాను. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. చూద్దాం ఎలా ఆయన కృపా కనికరాలు మనం పొందుకుంటామో, ఏం చేస్తే పొందుకుంటాం. ఇట్స్ ఎ కండిషనల్. వాట్ ఆర్ ద కండిషన్స్ టు రిసీవ్ ద గ్రేస్ అండ్ మర్సీ? ఏం చేస్తే ఆయన కృపా కనికరాలు వస్తాయో చూద్దాం. ఏం చేయాల? కండిషన్స్. Proverbs 28:13. అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. అందరు చెప్పండి, ఆయన కనికరం పొందుకోవాలా? ఎలా పొందుకుంటామంటే కండిషన్ ఏమి? అతిక్రమాలు విడిచిపెట్టాలంటే నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టే. ఆ పాపంతో పోవద్దు. పాపం అనేది ఏంటి? భారం, సులువుగా చిక్కులు పెట్టేది. అది ఒక పెద్ద బండరాయి. నీకే ఒంట్లో బాగాలేదు, సెలైన్ బాటిల్ మీద ఉన్నావు, నీకు బండరాయి కట్టుకోమని రమ్మన్నారు అనుకో హాస్పిటల్కి, ఏమంటావు? రాయి కట్టుకొని రావాలి, అప్పుడే వైద్యం చేస్తానన్నారు అనుకోండి హాస్పిటల్, ఏమంటావు? ఆక్సిజన్ కోసం ఒక పెద్ద సిలిండర్ నీ వీపుకే కట్టారనుకో, నీకే ఒంట్లో బాగాలేదు, నడిచే ఓపిక లేదు, ఏమంటావు? నా వల్ల కాదు సార్ అంటావు. జ్వరం వస్తున్న కంపెనీలో మీ మేనేజర్ రమ్మన్నాడు అనుకోండి, ఏమంటారు అప్పుడు? జ్వరం వస్తుంది సార్, నాతో కాదంటారు. అవునా? చెప్తున్నాడు, ఒరే నాయన నువ్వు ముందే కష్టాల్లో ఉండవు ఈ భూమి మీద, మళ్ళా పాపం అనే ఒక భారాన్ని తెచ్చి వీపు మీద పెట్టుకోవద్దు. నేను చెప్తున్నా కదా, నువ్వు ఆయనకు లోబడకుండా, ఈ పాపాన్ని విడిచిపెట్టుకోకుండా ఒప్పుకొని విడిచిపెట్టు, ప్రయత్నం చేయి. ఆయన కనికరం వచ్చి నీకు సహాయం చేస్తుంది. అట్లీస్ట్ నువ్వు గుర్తించు, నాలో ఈ తప్పు చేస్తుండా నేను. అవును, నువ్వు మనుషుల కళ్ళు కప్పచ్చు, దేవుడి కళ్ళు కప్పలేవు. అవునా? దేవుడు ఏం చెప్తున్నాడు? ఒప్పుకొని విడిచిపెట్టే, చూడు నా కనికరం నిన్ను ఎట్లా విడిపిస్తాదో, నీకు ఎట్లా సామర్థ్యం ఇస్తాదో అంటున్నాడు. చూద్దాం. ఐజాయా 55:7. భక్తిహీనులు తమ మార్గాలు విడవలను. చెప్పండి గట్టిగా, భక్తిహీనులు తమ మార్గములు విడిచిపెట్టాలా? దుష్టులు తమ తలంపులు మానుకోవాలా? వారు యెహోవా వైపు తిరగాల, ఆయన వారి యందు జాలిపడి వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన వారిని బహుగా క్షమించును. హల్లెలూయా. నువ్వు ఆయన వైపు తిరిగి ఆయన మాటలు వింటానని ఆయన పక్కకు వచ్చి నువ్వు చెప్పింది చేస్తానాయన అంటావా? నిన్ను క్షమించి ఆయన కృపా కనికరములు ఇచ్చి సంవత్సరం గొప్ప స్థాయికి నిన్ను తీసుకొని నడిపిస్తాడంట. హల్లెలూయా. చూడండి, డోంట్ ప్లే గేమ్స్ విత్ గాడ్. దేవునితో ఏ గేమ్స్ ప్లే చేయద్దండి. మీరు మనిషితో అనుకున్నారేమో, ఆయన మనిషి కాదు, నీ అంతరంగంలోని విరిగిన వాడు. ఆయన దగ్గర నువ్వు ఏది దాచిపెట్టలేవు. నిజముగా ఒప్పుకొని, నిజముగా విడిచిపెట్టి, నిజముగా ఏమంటాడు? దేవా, గట్టిగా పలుకుదామా అందరు గట్టిగా, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములు తుడిచివేయము, నా యందు శుద్ధ హృదయము కలగజేయము. బాబా, గుండె రోధిస్తామని చూడు, దావీదు తప్పు చేశానని. మీరు ఎప్పుడైనా తప్పు చేస్తే మీకు ఇలాంటి రోదన వస్తుందా రాదా?
అలా రాలేదనుకో, ఆయన కృపను పొందుకుంటావో లేదో నాకు తెలియదు. తప్పు చేస్తే చేసావు, బయటకు వచ్చాయి, అక్కడ ఉండొద్దు. ఆయన కృపా కనికరములు వేడుకో, నీకు ఇంకా ఎప్పటికీ అందులో పడకుండా నీకు సామర్థ్యం ఇస్తాడు ఆయన. హల్లెలూయా. చూద్దాం, లెట్స్ సీ హీబ్రూస్ 4:16. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసముని యొద్దకు చేరుదాం. అందరు చెప్పండి, కనికరం పొందాలన్నా, కృప పొందాలన్నా, ఇంతకంటే ఎక్కువ వాక్యం చెప్పలేను నేను ఇంకా. మళ్ళీ చూడండి, కనికరింపబడాలన్నా, సహాయం పొందుతూ కృప పొందాలన్నా ఏం చేయాలంట? కృపాసనం. అంటే ప్రార్థించే అలవాటు లేనోనికి కృపా కనికరాలు రావు. ప్రార్థించలేవా? అట్లీస్ట్ నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, ప్రార్థన చేసుకునే శక్తి నాయన అన్న ప్రార్థన చేయి. ఒంట్లో నీరసం వచ్చిన ఇంజెక్షనే, జ్వరం వచ్చినా ఇంజెక్షనే, ఇంకెక్కడన్నా కాలు వాపులు వచ్చినా ఇంజెక్షనే, ఏదానికైనా ఇంజెక్షనే. అన్నిటికీ ఇంజెక్షనేనా సార్? తలకాయ నచ్చిన ఇంజెక్షన్ వేస్తున్నారు, కాలు నచ్చిన ఇంజెక్షన్ వేస్తున్నారు, ముక్కు నచ్చిన ఇంజెక్షన్ వేస్తున్నారు, అన్నిటికీ మాత్రలేనా అని ఎవరన్నా అడుగుతారా? అన్నిటికీ మాత్రమే మందు అంటాం, అవునా? అట్లనే అన్నిటికీ ప్రార్థనా వాక్యమే మందు. అన్నిటికీ ప్రార్థించాల్సిందే. కృపా కనికరం కావాలంటే నువ్వు ఆయన కృపాసనం యొద్దకు రావాల ధైర్యంగా. అయ్యి లెక్క పెట్టుకుని నేను ఆ తప్పు చేసినా, నేను ఈ తప్పు చేసినా, నాలో ఆ పాపం ఉంది, నాలో ఈ బలహీనత ఉంది, నాలో ఆ బలహీనత ఉంది, నేను ఇలా ఏమనుకోవద్దు. నేరుగా రా, ఆయన దగ్గరికి రా. ఆయన కృపా కనికరములు వచ్చి నువ్వు చేయలేని దాన్ని చేయిస్తాయి. హల్లెలూయా. కమ్ ఆన్. కీర్తన 103:17. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరములుండును. హల్లెలూయా. నువ్వు ఆయన మాట వింటావా, ఆయన చెప్పింది చేసుకుంటావా, నీకు ఆయన కృప తరతరాలకు చూపిస్తాడంట. బాబా బాబా బాబా. మాథ్యూ 5:7. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరమును. ఏం కావాలని కనికరం పొందుకోవాలంటే నువ్వు ఇతరుల పట్ల కనికరంగా ఉండు. వాడు తప్పు చేసినా, నాకు తెలిసి నేను ఆడ చూసింటినా, వాడు ఆ రోజు సిగరెట్ అవుతా అంటే నాకు కనపడు, దొంగన్నవాడు, వేస్ట్ ఫెల్ ఉన్నవాడు. రే నీ చెప్తా అక్కడ, అరే బాబు నీలో తప్పులుంటే నువ్వు గుర్తించినావా, అక్కడే సగం గెలిచావు నువ్వు. పాపా అందరు చెప్పండి, తప్పులు ఉన్నాయా? తెలుసుకున్నావా ఈ తప్పు నాదని? అట్లీస్ట్ కన్ఫర్మ్ అయిందా ఇది నేను నిజం తప్పే చేస్తా? ఆడే నువ్వు సగం గెలిచినావు, ఇంకేంది గెలిచేది? ఇదేం తప్పు, అదేం తప్పు, అట్లట్ల తప్పు, ఇట్లట్ల తప్పు అంటారా? ఇంకా నీకు నమస్కారం పెట్టాల్సింది. తప్పు నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టి కృపా కనికరమును పొందుకుంటే నువ్వు ఆశించిన దానికంటే గొప్పగా చేస్తాడు. హల్లెలూయా. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? మాథ్యూ 18:33. నేను నిన్ను కనికరించిన ప్రకారము నీవు నీ తోడి దాసుని కనికరింపవలసి ఉండెను కదా అని వారితో చెప్పాను. నీకేం కనికరం కావాలా? నువ్వు ఎవరిని కనికరంతో అనవా? నా ముందర ఒక మాట, వెనక వినాక మళ్ళీ ఇంకొకట. నువ్వేమో కనికరం పొందుకుంటివా, మా మీదేమో కనికరం చూపివా? అట్లా చేయొద్దు. నీకు అడుగు, కనికరం కావాలన్నా అని అడుగు. పక్క వాళ్ళని అడుగు, నీకు కనికరం కావాలన్నా అను. నువ్వు ఎవరి మీద ఉన్న కనికరం చూపిక నీకు వస్తుంది. యూ ల్యాక్ వాట్ యు డోంట్ గివ్. యూ నెవర్ ల్యాక్ వాట్ యు గివ్. హలో, ఎవరికైనా అర్థమైందా ఇది? ఇచ్చేది ఎప్పుడు తక్కువ కాదంట, దాచుకున్నదే తక్కువ అయిపోతుందంట. అది వాక్యం చెప్పి, దాచుకుంటే మన దగ్గర ఉంటుంది కదా, ఇచ్చిపోతుంది కదా. వాక్యం లెక్క ఏంటంటే ఇస్తేనే నీకు ఎప్పుడు తక్కువ కాదంట. అది కనికరమును ఇస్తేనే నీకు కనికరం ఎప్పటికీ తక్కువ కాదు. ఇదేంటంటే కనికరం అనేది ఏట్లో ఊరే చెలెము లాంటిది. నువ్వు తీయకుండా అట్లే ఉన్నావు అనుకో, ఉండదు, అట్లే ఉంటుంది. తీస్తాంటావు అనుకో, ఊరుతా ఉంటుంది, ఊరంతా దాకొచ్చు. హల్లెలూయా.
బావిలాగా, బోర్లాగా వాడుకునే కొద్దీ వస్తూ ఉంటుంది కనికరం అనేది. నువ్వు ఎవడి మీద కనికరం చూపు, వాడు ఆ తప్పు, వాడు ఏ తప్పు, వానికో బుక్కు వీనికో బుక్, అందరికి బుక్కులు పెట్టండి. అప్పుడు లాస్ట్కు భూమి మీద నువ్వు ఒక్కడమే మిగిలిపోతావు. కనికరంతో వదిలేయి. నిన్ను తిట్టినవాడిని వదిలేయి, నిన్ను బాధ పెట్టినవాడిని వదిలేయి, నిన్ను నిందించిన వాడిని వదిలేయి. కనికరంతో చూడు. బతుక్కొని బా సార్, బతుక్కొని బా అనుకోవాలా, ఓ అన్న బతుక్కొని బా, అయ్యగారు బతుక్కొని అనుకోవాలా. మనమే గవర్నమెంట్ ఇచ్చే స్టోర్ బియ్యం పింఛన్తో బతుకుతాండి. బియ్యం తీసుకుంటాను చూడు, పింఛన్ తీసుకుంటాను చూడు అక్క అంటాను. నువ్వు ఎట్లా బతుకుతున్నావు? నువ్వు అదే పింఛన్ తీసుకునే కదరా. మరి ఏంది అంత మాటలన్నీ? నువ్వు తినే స్టోర్ బియ్యం కదరా, అవి మంచి తీసుకుంటాను చూడుపా అంటే ఎంత ఘోరంగా ఉందో. నువ్వు కనికరం పొందుకొని ఇతరుల మీద కనికరం చూపుకోకుండా అన్ని పొద్దులు లేసి ఖండిస్తాడా ఉంటే దాని అర్థమేమి? నీకు ముందు పని చేయాలి స్టోర్ బియ్యమును, ఆ పింఛను పని చేస్తే హక్క పోతాంది, నాకు రాలేదే, అప్పుడు బాధపడతావు. హలో, ఏమ్మా సైలెంట్ అయినారు? హలో, కనికరం కావాలనా? అయితే పక్క వాళ్ళకి కనికరం వస్తుంది. హల్లెలూయా. కీర్తనలు 86:3, ప్రభువా దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణించుము. నువ్వు రోజు మొరపెడతా ఉన్నావా? నీవు కనికరాన్ని అడిగే నీ హక్కు ఉంది నీ దగ్గర, నువ్వు అడగచ్చు. నీకు ఆయనకు సంబంధం ఉంది. రా, యేసయ్యను పిల్లంపండి, లాజరు సావుబతుకులు ఉన్నాడు, రమ్మను అని పిలిచే దమ్ముంటుంది నీ దగ్గర. లేకపోతే ఎప్పుడో 6 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి, నెలకోసారి ప్రార్థన చేసేవాళ్ళు హ్యావ్ మెర్సీ ఆన్ మీ లార్డ్ అనే హక్కు లేదంట వాడికి. ఏమంటా అంటే అప్పుడు ఎవరు రీడు ఇట్లా గట్టి కరుస్తాడు, లేనిపోని ఆర్పాటం చేస్తారు రబ్బ నాయన. ఇప్పుడు కీబోర్డ్ కొట్టేది రాను పిలిచాడు, ఏమంటాడు? పెద్ద వచ్చినోడు మనకు కొడుతుంటాడు. ఏమనిపించింది మనకు? వా, పెద్ద వచ్చినోడు కూడా కొట్టారా నాయన, ఇంతగా కొడతాడు అంటామా లేదా? ఏం రాకుండా భలే కొడతాడు వయ్యారంగా అంటారా లేదా? ఒక్కటంటే యేసు ప్రభు కూడా అంతే. నువ్వు ప్రార్థనకు వచ్చి హ్యావ్ మెర్సీ ఆన్ మీ లార్డ్, లేకపోతే కరిస్మాటిక్ ఇట్లా దయామయుడా, కనికర సంపన్నుడా, ఎవరు అంటాడు. మరి దినమెల్లా నీకు మొరపెడుతుంటే అంటే రోజు నీకు ఆయనతో సంబంధం ఉందనుకో, అప్పుడు నువ్వు దయామయుడా అన్న వీడి ఇంతే ఎప్పుడు ఇట్లే వస్తాడని ఆయనకు అర్థమవుతుంది. నువ్వు ఓవర్ యాక్షన్ ఒక్కరోజు చేసి దెబ్బ కొట్టినంత మాత్రాన అబ్బా వీడు ఈరోజు భలే కొడతాడని అనుకుంటాడా? ఎవడరా నువ్వు అంటాడు. పరలోకం పోయినాక అంటాడంట, స్వస్థపరిచిన వాళ్ళని, అద్భుతాలు చేసిన వాళ్ళని, దురాత్మలు వెళ్ళగొట్టిన వాళ్ళని, మృతులను లేపిన వాళ్ళని అంటాడంట, మేము నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా, ఎవరిని పట్టుకొని నరకానికి పొమ్మంటున్నావు? ఉక్కు తిప్పే మళ్ళా నువ్వు తప్పు రాసుకునే వాళ్ళు చూడు అంటాడారంట. ఎవర్రా మీరు? నేను చెప్పలే అన్నమాట. ఆయన మీరు ఎవరు, నా యుద్ధ నుండి పోండి అన్నాడంట. ఎవర్రా మీరు అంటాడంట. పరలోకం పోయినా మీరేమనుకుంటారు? అప్పు మనం అసలు చీగా ఆ రోజు 116 ఇచ్చింటివి, అంటే 6 రూపాయలు లేదని 15 పెట్టింటివి. అబ్బో దేవునికి ఎంత చేసినామో. అప్పుడు పోయినాక ఊర్రా నువ్వు అంటాడు. 116 మర్చిపోయినావా? ప్రతి వారం 116 చదివించిన మర్చిపోయినావా? నువ్వు బుక్కులో రాసుకోలే కదా. నరకంలో కూర్చోనంట దేవుణ్ణి శాపిస్తారంట జనాలు. నరకంలోకి పోయి కాలుతో దేవుణ్ణి శాపిస్తారంట కూర్చొని. ఎందుకనంటే తెలుసా? అంత శిక్ష వేస్తాడా మాకు అని. అది ఎందుకంత శిక్ష తెలుసా? నాకు వెన్నుపూస వస్తున్నా, నొప్పి వస్తున్నా, కాళ్ళు గుంజుకుపోతున్నా, వెళ్ళి వాక్యం చెప్పు అంటున్నాడు చూడు. నన్ను ఎంత కఠినంగా అంటే, నేను చిన్న కఠినం గురించి చెప్తున్నాను ఉదాహరణ కింద. ఇది కఠినంగా చెప్పాడని కాదు. ఎందుకనంటే నువ్వు మానుకొని ఇంట్లో కూర్చుంటే వాడు నరకానికి వచ్చాడంటే రేపు నన్ను శాపించుకుంటూ కూర్చుంటారా వాడు. నేను ఒక కఠినాత్ముడిని, నేను ఒక నీతి లేని వాడిని అంటాడు వాడు. నేనెంత కృపగలవాడినో, నేనెంత కనికరం గలవాడినో పోయి చెప్పుపో. వాడు దినమెల్లా నా దగ్గరకు వచ్చి నా కనికరమును కృపను ఇప్పుడే వేడుకోమను, టైం అంతా అయిపోయి నాకు వేడుకుంటే ఏం రాదని. ఎవరికైనా అర్థమైందా? అందుకే ఏమన్నావుని సాక్షులు అవుతున్నా బోధించడాన్ని మాత్రం ఆపలేకపోయారంట.
చంపేశారు. 12 మంది శిష్యుల్ని చంపారా లేదా? రంపాలతో కోశారు, రాళ్ళతో కొట్టి చంపారు, వేడిలో సలసల మరుగుతున్న నూనెలో వేసి దేవారంట, వడియాలు దేవినట్ల యేసయ్య శిష్యులని. శిష్యులు ఉన్నారే ఈ పౌలు, పేతురు, వీళ్ళంతా నూనెలో వడియాలు దేవినట్లు దేవినారంట అంకులు వాళ్ళని వేసి దాంట్లో. అప్పుడు కూడా వాళ్ళు ఏమంటున్నారంట, ఈ దేవితే దేవు కొంతి దేవినాక మళ్ళీ లేచి వచ్చి మళ్ళీ జిడ్డు ఎక్కువైందని స్నానం చేసి మళ్ళీ పోయి వాక్యం చెప్తారంట వీళ్ళు. దే కాంట్ బర్న్ దెమ్. ఒక టైం వచ్చిందంట, సరే ఈసారి దేవుడు మేము చచ్చిపోతాంలే అనుకున్నారంట. ఆ రోజు చచ్చిపోయినారంట. దే వర్ అన్ఏబుల్ టు కిల్ దెమ్. ఎన్నిసార్లు ప్రయత్నించినా వాళ్ళు చచ్చిపోలేదంట. ఎన్ని రకాలుగానో చంపుదాం అనుకున్నారంట, వాళ్ళకి సావు రాలేదంట, తప్పించుకొని తిరిగే వాళ్ళంట. పోనీ వాళ్ళని చంపింటే సువార్త ఆగిందా ప్రబలిందా? గుర్తించుకో, దేన్ని తొక్కుతావో అది ప్రబలుతుంది, దేన్ని ఎత్తుకుంటావో అది నీదవుతుంది. నువ్వు దేన్నైనా తొక్కుతావా అది విస్తరించి తీరుతుంది. ఏదైనా నీచమైందని చూస్తావా అయితే దాని పక్కకు దేవుడు వచ్చి దీనికి నేను తోడుగా ఉంటానంటాడు. అందుకే నువ్వు అందరి ఎడల ప్రేమగా ఉండు, అందరినీ సమానంగా హెచ్చిస్తూ వస్తాడు ఆయన. నువ్వు ఒక్కడివే బాగుపడాలంటావా అయితే నువ్వు ఎవరిని తక్కువ చూస్తావో వాని పక్షానికి దేవుడు పోయి చేరుకుంటాడు. నలిగిన వారి ఎడల, దీనుల ఎడల ఆయన, దీనుల దగ్గర నలిగిన హృదయం గల వారి ఆయన ఉంటాడంట, నివాసం చేస్తాడు. ఈ గర్వమును తగ్గించుకోవడానికి సంవత్సరం బాగా ప్రయాసపడి క్విట్ ప్రైడ్, మనం రాసుకున్న అంశాల్లో ఒకటి ఉంది, అది క్విట్ ప్రైడ్. గర్వాన్ని విడిచిపెట్టేయండి. చూడండి ఎన్ని ఆశీర్వాదాలు వస్తాయో, ఎంత బ్లెస్ అవుతామో. ఇది ఒక్కటి చేయండి ఈ సంవత్సరం, ప్రార్థన చేయండి కంటిన్యూగా. ఈ గర్వంతో ప్రాక్టీస్ చేయండి, గర్వంను విడిచిపెట్టండి. గర్వం ఎలా ఉంటుందో చెప్పండి. నేను ఎప్పుడు చెప్పే ఒక ఉదాహరణ, 2 జతల బట్టలున్న 2 అంగీలు ఉంటే చాలంట గర్వం వస్తుందంట. చూసావా ఇది ఎంత తెల్లగా ఉందో, గంజి బ్రహ్మాండంగా ఉంది అంటావంట. బీ హంబుల్ ఆల్ ద టైమ్. దావీదుకు శాశ్వత కృపలు దేనికి వచ్చినాయి? హి వాజ్ అ మ్యాన్ ఆఫ్ హంబుల్. ఎట్లా బట్టలు ఉడిపోయేటట్లే కుడతాడు. మీ కాలేదంటే బుద్ధి లేదంటే రాజు అని కూడా తెలుదా నీకు? బట్టలు ఇప్పి కుడతావా? సిగ్గుశరం లేకుండా ఆడపిల్లలు చూస్తూ ఉంటారు, అంత పనులు చూస్తూ ఉంటారు. ఏమిటి బట్టలు ప్యాంటీ ఉసిపోతుంది, అవంతానే కుడుతుండవు, తెలివి లేదు ఏం లేదు అనిందండి. అప్పుడు దావీదు ఏమన్నాడు, సరే అమ్మా నువ్వు చెప్పినట్లే మనం ఈ విధంగా రాజు అని ఇట్లా పోయింటే పనులు అందరి ముందర రాజు ఎంత స్టైల్గా పోతాడు అనిపించుకుంది. నువ్వు దేవుని దృష్టి అంత వేస్ట్ ఫెలో, వీడు లోబడనోడు, వీడు గర్విస్తాడు అనిపించుకుందును కదా. దేవుని దృష్టికి హీనుడనయి పనివారి దృష్టికి గనుడనై ఉంటేనే నాకేం లాభం? మీరు ఏమన్నా అనుకోండి, ఆడు ఒడిపుకున్నాడప్ప అంతా తిరుగుతాడు సిగ్గులేనాడు అంటారు కదా నన్ను, అంతే కదా అనుకోనిలే. నన్ను సింహాసనం ఎక్కింది గొర్రెలు కాసుకునేవాడిని ఇచ్చింది ఆయన కదా, ఆయనకు నాట్యం ఆడద్దా నేను? దట్ షుడ్ బి అవర్ మైండ్ సెట్. నువ్వు చర్చికి వస్తా అంటే బుక్ పట్టుకొని ఏక మళ్ళీ పోతాండవా అయ్యాలప్పుడు పోయాడికి పోతాండవు, వాళ్ళు ఏదో వేరే ఉద్దేశంతో అంటూ ఉంటారు అనమాట. అప్పుడు నువ్వేం భయపడద్దు, నీ దృష్టికి నేనేమైతే ఏమైతే కానీ పా అని రావాలి బుక్ పట్టుకొని. కానీ పో, నీ దృష్టికి నేను మంచి సాధించేదే ఉంది. నా దేవుడు నన్ను ఏమనుకుంటా, గొర్రెలు కాసుకునేవాడిని తెచ్చి ఈడ పెట్టాడు, నువ్వు అనుకుంటాడు గొడ్డుదాని అయిపోతావు. పా పిల్లలు గడిందా అయ్యక్క, ఏం చేసినా కన్నదా అమ్మ, నాకు తెలుసు కదా. నువ్వు సంకలో పెట్టుకో, దావీదుకు శాశ్వత కృపలు వచ్చినాయా లేదా? హల్లెలూయా. ఏనర్రైతే దాంతో తప్పులు పెట్టేది, ఇది తప్పులు అనుకునే, అది ఇది ఎంత ఇది గోకేది, గోకు మంట పుడుతుంది, అరుగుతుంది, గోర అరిగిపోతుంది. జస్ట్ బీ ఫ్రీ. దేవుని దృష్టికి ఎట్లుండావు, నీ దేవుడికి ఏం చేస్తాండావు, ఎట్లా ఉండావు అడుగు. పక్కన చెప్పు నాకు. ఇట్ ఈస్ పుషింగ్ మై బ్రెయిన్. నన్ను లోపల ఒత్తుతా ఉన్నాడు పరిశుద్ధాత్ముడికి. నీకు అర్థమవుతుందా లేదు? చెప్పండి పక్క. నువ్వు దేవుని దృష్టికి ఎట్లుండావు? నువ్వు జనాలు ఏమన్నా అనుకోలే, ఇష్టపెట్టాలని చెప్పు. ఏమన్నా అనుకో, వాళ్ళు ఏదో నేను చెప్పినా కదా, వాళ్ళు జనాలు అనేవాళ్ళు ఏదో ఒకటి అనుకుంటా అంటారు. వాళ్ళకేం పని లేదు, అనుకునేదే వాళ్ళ పని.
గాడిద ఉదాహరణ గుర్తుంది కదా, మళ్ళీ చెప్పాల్సిందేగా. పెళ్ళాం మూడిద్దరు గాడిద మీద పోతున్నారంట. పోతాంటే పక్కన అరుగు మీద కూర్చొని రచ్చబండ మీద తూ 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 గాడిదని చంపేకున్నారన్న వాళ్ళు. ఇద్దరు ఎక్కినారు, చచ్చిపోతా గాడిదది అన్నారు. ఇంకా మొగుడిని ఉమ్మా ఇట్లా తెచ్చుకుంటారు మనల్ని అయిపోయి దిగినాను. పెళ్ళాన్ని నడిపించుకుంటా పోయినాను. వాడు పెళ్ళానికి భయపడి చస్తాడు. వాడు అది ఆయమ్మనే ఎక్కించాడు. తూ మళ్ళీ ఇట్లా అనుకుంటానని అయిపోయి దిగి ఈయన ఎక్కినాడు. ఆడపిల్లని ఎవడన్నా నడిపిస్తాడన్న? ఈడు ఎంత గయ్యాలి మొగుడు. ఆయమ్మను బొగ్గొడతాడంట. చూడు ఆయమ్మ వెనకాల నడుచుకుంటూ పోవాల్సిందే, పాప ఏం చేస్తా అని అంట. ఏంద్రబ్బా ఏం చేసినా సాపడం వచ్చాదని ఇద్దరు నడుచుకుంటూ పోయారంట. ఈసారి వారిని ఆ గాడిదని పెట్టుకునేది ఏమిటికి? తెలివిలేని వాళ్ళు ఇద్దరు ఎవరో ఒకరు కూర్చొని పోకూడదా దాంట్లో? కాదురా, అట్లా పోతేనేమో ఇటండ్రి, ఇట్లా పోతే ఇటండ్రి, పూర్తిగా పోతే ఇటండ్రి. అందరు చెప్పండి, జనాలు ఏదోటి అనుకుంటారనండి. నువ్వు జనాలను మెప్పించే ప్రయాణంలో ఉండావా, నీ బతుకు బస్టాండ్ అయిపోతుంది. వాక్యం అస్సలు నెరవేరుదు నీ లోపల. నేను ఇప్పుడు చెప్పిన అందరు చెప్పండి, నువ్వు పక్క మొహంలోకి చూడు, ఇట్లా మొహంలోకి చూడు. అంటే నువ్వు చూసి అట్లా భయపడాలి. అట్లే నువ్వు జెన్యూనేనా, నువ్వు నిజాయితీపరుడివేనా, అంటే నిజంగా నువ్వు దేవుణ్ణి విశ్వసించేవాడివేనా, నిజంగా నీకు దేవుడి మీద ప్రేమ ఉందా అని వాడు పక్కన చూడు. నువ్వు చూస్తానే ఆ సూపులో వేరే లెక్క కనపడాలి. చూడు, నిజాయితీపరుడివేనా, నువ్వు జెన్యూనేనా, అంత బోగసా? నువ్వు తప్పించుకోవచ్చేమో, దేవుడి నుంచి తప్పించుకోలేవు. నువ్వు తిన్నది అరిగించుకోవడానికి కూడా ఈ దేవుడు కావాలి. ఎక్లీసియాస్టిస్ 5:19 ఇది ఫ్రేమ్ చేయించుకోండి. మరియు దేవుడు ఒకని ధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగం అనుభవించుటకును, అన్నపానములు పుచ్చుకొనుటకును, కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినది అనుకొనవలెను. హల్లెలూయా. అంటే దాని అర్థం, నీకు డబ్బులు పెరగాలన్నా, నీకు ఆ పెరిగిన దాన్ని నువ్వు అనుభవించాలన్నా, అన్నపానాలు పుచ్చుకోవాలన్నా, కష్టార్జితాన్ని అనుభవించాలన్నా, అట్లీస్ట్ తెచ్చుకున్న 2 ఇడ్లీలు, షుగర్ అంటనైనా 2 తినకూడదంట, ఒక్కటే తినమన్నాడు. రేనకాయలు తినాలంటే నేను తినొచ్చంట, 5 తింటే కడుపు వస్తుంది. ఇడ్లీ అయితే మెత్తగా అరిగిపోతుంది, షుగర్ పెరుగుతుంది. రేనకాయలు తిను, ఏం కాదు షుగర్. ఎట్లాంటి పెడతారు, కడుపు నొప్పి వచ్చేటివి, గుండు పెట్టేట్లుండేటివి తింటే షుగర్ రాదు. ఎంతమందికి నా మాట్లాడు, అందరు చెప్పండి. ఆయన ఆశీర్వాదం ఉంటే 70 ఇడ్లీలు తిన్నా ఏం కాదు నీకు. కనీసం తిన్నది అరిగించుకోవడానికి కూడా ఈయన కనికరము కృప కావాలా, ఆయన దయ కావాలా. నువ్వు దేవుని దగ్గర రంగులు చూపిస్తావు, తేలుస్తాడు ఇట్లా బయటికి లెక్కలన్నీ. ఇప్పుడు తప్పించుకో, నేనేం బుక్ పట్టుకొని పోతా, సందర్భం వస్తుంది. మీ కాళ్ళకు వచ్చినట్లే జరిగిపోవాల్సిందే ఎవరికైనా. అందరు చెప్పండి, రంగులు తేలుస్తాడు. ఈ సంవత్సరం ఇది గుర్తు పెట్టుకోవాలా. ఇదే దిస్ ఈజ్ అవర్ మోటో అండ్ దిస్ ఈజ్ అవర్ గోల్. ఎంతమంది దేవుడు మాట్లాడండి వాళ్ళ